హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వాట్ ఈజ్ ఇట్ అబౌట్ అని. సో మేము రీసెంట్గా గోవా ట్రిప్కి వెళ్ళాము. టోటల్ 1 వీక్ ట్రిప్ అనమాట. సో లాస్ట్ డే మేము కసినో పెట్టుకున్నాము. సో గోవాలో అపార్ట్ ఫ్రమ్ బీచెస్, వాటర్ ఫాల్స్, ఫోర్ట్స్ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ కసినో. చాలామంది డ్యూ టు ప్రైజెస్ స్కిప్ చేస్తారు, బట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో దీనికోసం మనం ఆన్లైన్లో ప్రీ బుక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు. దీనిలో మొత్తం 3 ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. రెగ్యులర్, ప్రీమియం అండ్ వీఐపీ ప్యాకేజ్. రెగ్యులర్ అయితే 3,500, ప్రీమియం అయితే 4,500, వీఐపీ అయితే 6,000. సో మన బడ్జెట్ని బట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో దీనికి డ్రెస్ కోడ్ వచ్చి ఫార్మల్స్ అన్నీ అలౌడే, బట్ ట్రాక్ ప్యాంట్స్ అన్నీ అలాంటివి నాట్ అలౌడ్. అలాగే చెప్పల్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆల్సో నాట్ అలౌడ్. సో మనం మెయిన్ ఆఫీస్లో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మనకి లోపలికి ఎంట్రీ చేస్తారు. నార్మల్గా మనకి అక్కడే బ్యాండ్స్ ఇచ్చేస్తారు. డిఫరెంట్ ప్యాకేజెస్కి డిఫరెంట్ కలర్ ఆఫ్ బ్యాండ్స్ ఉంటాయి. మాకు బిగ్ డాడీ కసినోలో తెలిసిన ఒక ఎంప్లాయీ ఉన్నారనమాట. సో మేము వాళ్ళ త్రూ వెళ్ళాం కాబట్టి మాకు ఎంట్రీ అనేది ఫ్రీ. సో మాకు లోపలికి ఎంట్రీ చేసేసారు. లోపల అందర్ బహార్ అనే కౌంటర్ దగ్గర మాకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. అక్కడ మాకు డిఫరెంట్ టైప్ కలర్ బ్యాండ్ ఇచ్చారు. సో లోపలికి ఎంటర్ అయ్యాక సెక్యూరిటీ చెక్ అంతా అవుతుంది. అది అయిన తర్వాత మనకి ఫెరీ టైప్ బోట్లో మెయిన్ క్రూజ్లోకి తీసుకెళ్తారనమాట. సో దానిలో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి. టాప్ ఫ్లోర్ వచ్చేసి సన్ డెక్ అండ్ బార్. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో మొత్తం గేమింగ్ అనమాట. ఆ కసినో గేమింగ్కి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్. కిడ్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో లెవెల్ 1లో కిడ్స్ రూమ్ అనేది ఉంటుంది. అందులో జెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. కిడ్స్కి అక్కడ గేమింగ్ ఉంటుంది, వీడియో గేమ్స్, తర్వాత ఫుడ్ అంతా అక్కడికి అవైలబుల్ ఉంటుందన్నమాట. మెయిన్ మనకి L4లో రెస్టారెంట్ అండ్ బార్. సో ఫ్యామిలీ డైనింగ్ అండ్ డ్రింక్స్ అక్కడే ఉంటాయన్నమాట. నార్మల్గా L1, L2, L3కి మనం ఎంటర్ అవ్వచ్చు, గేమ్స్ ఆడాలంటే ఆడుకోవచ్చు. సో అక్కడ వీడియో షూట్ చేయడము, ఫొటోస్ తీసుకోవడం అదంతా నాట్ అలౌడ్. మేము ఎలాగో వెళ్ళలేదు, మా బాబు ఉన్నాడు కాబట్టి మేము డైరెక్ట్గా L4కి వెళ్ళిపోయాము. సో అక్కడ మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి బార్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ డ్రింక్స్ ఇంక్లూడింగ్ ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాల్, అలాగే అన్లిమిటెడ్ బొఫే ఆల్సో. అయితే బిఫోర్ 8 PM వరకు మనకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే అన్లిమిటెడ్ డ్రింక్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని తాగొచ్చు, తినచ్చు కూడా. డిన్నర్ కరెక్ట్గా మనకి 8కి స్టార్ట్ అవుతుంది. సో అందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. అయితే ఈ ఫుడ్ వీడియో నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక పక్కన ఒక ఆయన హెల్ప్ చేశారనమాట. అవన్నీ లిడ్లు ఓపెన్ చేస్తూ నాకు హెల్ప్ చేశారు, తెలుగు ఆయనే. అప్పుడు అడుగుతున్నారు, మీరు యూట్యూబరా షూట్ చేస్తున్నారు అని. అవునండి అంటే, ఓకే అయితే మమ్మల్ని కూడా షూట్ చేయండి, మమ్మల్ని కూడా వీడియోలో పెట్టండి అని అడిగారు. సరే అని చెప్పాను. ఈ మధ్యలో మనకి లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. డాన్సెస్ అయితే అసలు ఎరగదీశారు. ఆ డాన్స్ టైంలో క్రౌడ్ అయితే అసలు ఎవరు వాళ్ళ సీట్లలో లేరనమాట, అంత చీరపయ్యారు. ఫుడ్ అయితే సోసోగానే ఉందని చెప్పాలి, అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నేను వెజ్ తిన్నాను, మా హస్బెండ్ అండ్ బాబు నాన్ వెజ్ తిన్నారు. నాన్ వెజ్ కూడా అలానే ఉందని చెప్పారు. డిజర్ట్స్ అయితే చాలా ఇచ్చారు. అసలుకే మా బాబు స్వీట్ లవర్, సో వాడైతే ఫుల్గా తిన్నాడు. ఎక్కువ ఐటమ్స్ పెట్టినట్టు అనిపించింది కానీ బట్ సింపుల్గానే తేల్చేశారు. అసలు టేస్ట్ కూడా అంత ఏం లేదనమాట. క్రౌడ్ చూసారు కదా ఎలా ఉందో, హాల్ మొత్తం నిండిపోయింది. అసలు ఆఫ్ సీజన్లోనే ఎలా ఉన్నారంటే అసలు మెయిన్ సీజన్లో అసలు ప్లేస్ ఉండదన్నమాట. ఇదిగో వీళ్ళే, నేను చెప్పాను కదా పరిచయం అయ్యారని, తెలుగు వాళ్ళే వీళ్ళు కూడా. ఎక్కడి నుంచి ఏంటనేది నేను మాట్లాడలేదు, జస్ట్ వాళ్ళు అన్నారు మమ్మల్ని కూడా వీడియోలో పెట్టండి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఇది వాళ్ళు చూస్తారో లేదో తెలియదు, అంతవరకు వాళ్ళ వరకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలీదు. సో ఛానల్ నేమ్ అడిగారు, చెప్పాను, బట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినట్లేదు. మేబీ మర్చిపోయి ఉంటారు, లేదంటే నా ఛానల్ నేమ్తో చాలా నేమ్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువ టైం స్పెండ్ చేసి డ్రింక్స్ తాక్కుంటూ అలాగా చిల్ అవ్వచ్చు. బట్ మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి మా బాబుకి నిద్ర వస్తుంది, మేము కూడా టైర్డ్ అయి ఉన్నాం. సో ఆ రోజు మార్నింగ్ అంతా వేరే ప్లేసెస్ అన్నీ కవర్ చేసి నైట్కి వెళ్ళాము. సో మేము 2-3 అవర్స్ కూడా ఉండలేకపోయామన్నమాట, ఫుల్ టైర్డ్. మేము కరెక్ట్గా 7కి వెళ్ళాము. అప్పుడు కొద్దిగా రష్ లేదు, అలా ముందుకి ఇంకా ఫుల్ జనాలు వచ్చారనమాట. కొంతమందికి ప్లేసెస్ కూడా సరిపోలేదు కూర్చోడానికి.
సో మేము ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఇంకా మాకు తెలిసిన పర్సన్ని మీట్ అయ్యి కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా బయలుదేరిపోయాము. రిటర్న్ మళ్ళీ బోట్లో వెళ్తూ రిమైనింగ్ కసినోస్ అన్నీ చూస్తున్నాం అనమాట. వాటర్ మీద ఫుల్ లైటింగ్స్తో అవన్నీ చూడడానికి భలే అనిపించాయి. యాక్చువల్లీ మేము డెల్టిన్ రాయల్కి వెళ్ళాలని అనుకున్నాము. బట్ బిగ్ డాడీలో సడన్గా మా మామయ్య గారు చెప్పారు తెలిసిన వాళ్ళు ఉన్నారు మాట్లాడతాము అని. సో అలా కుదిరిందనమాట. బిగ్ డాడీకి వెళ్ళిపోయాము. నేనైతే ఫస్ట్ టైం కసినోకి అలాగే గోవాకి కూడా. మా హస్బెండ్ సెకండ్ టైం రావడం గోవాకి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఓవరాల్గా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎప్పుడైనా గోవాకి ప్లాన్ చేద్దాం అనుకుంటే తప్పకుండా కసినోకి వెళ్ళండి. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. రిమైనింగ్ మా గోవా ట్రిప్ అంతా వేరే వీడియోలో ఆ వ్లాగ్ అంతా పెడతాను. కొంచెం టైం పడుతుంది. మీలో ఎంతమంది గోవాలో బిగ్ డాడీ కసినోకి వెళ్ళారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ మేము అంత ఫుల్ ఫ్లెజ్డ్గా వీడియో షూట్ చేయలేదు. వాళ్ళు ఏమంటారో అన్న భయంతోనే కొంచెం షూట్ చేసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై